ప్రక్క వాళ్ళకు ప్రైజ్ లార్డ్ అని చెప్తారా? పక్క వాళ్ళకు ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. త్వరగా చెప్పండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చిన్నతనంలో నేను గబ్బిలం గురించి ఒక విషయాన్ని నేను తెలుసుకున్నాను. గబ్బిలం ఎంతమందికి తెలుసు? గబ్బిలం చాలామందికి తెలుసు. గబ్బిలాలు పురాతన కాలపు భవనాలలో ఉంటాయి. మీరందరూ కూడా గబ్బిలాలు చూచి ఉండొచ్చు. కానీ ఆ గబ్బిలంకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దానికి రెక్కలున్నాయి, ఎగురుతాయి, కానీ అది పాలిస్తుంది. చాలామందికి తెలియదు. తన పిల్లలకి పాలిస్తుంది. కాబట్టి ఒకసారి అరణ్యంలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. పక్షులకి అలాగనే జంతువులకు పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. పక్షులన్నీ ఒకవైపు వచ్చేసాయి, జంతువులన్నీ ఒకవైపు వచ్చేసాయి. కాబట్టి పక్షులు గెలుస్తారా, జంతువులు గెలుస్తాయనని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మెట్టుకు యుద్ధం ఆరంభము అయింది. యుద్ధం ఆరంభమైతే ఈ గబ్బిలం వెళ్ళి ఆ జంతువుల పక్షంగా చేరిందట. చేరి నేను పాలిస్తున్నాను కాబట్టి, నా బిడ్డలకు నేను పాలిస్తున్నాను కాబట్టి నేను జంతువునని ఆ జంతువులతో చేరిపోయింది. జంతువులు దాన్ని వెలగొట్టారు. నువ్వు వెళ్ళిపో, నీకు రెక్కలున్నాయి, నువ్వు ఎగురుతున్నావు, నువ్వు జంతువు కాదు, నువ్వు పక్షివని అక్కడికి వెళ్ళగొడితే వాళ్ళు వద్దు అని అన్నారట. అప్పుడు వాళ్ళతో అందట ఈ గబ్బిలము, నేను పక్షినే, చూడండి నాకు రెక్కలున్నాయి, నేను మీలాగా ఎగురుతున్నానని. అంటే అది అటు జంతువు కాదు, ఇటు పక్షి కూడా కాదు. వీలైతే ఆ జంతువులు పక్షంగా చేరుతుంది, లేకపోతే ఇలా పక్షుల పక్షంగా కూడా చేరుతుంది. చాలామంది మన విశ్వాస జీవితంలో ఏదైనా అవసరత వచ్చినప్పుడు మేము క్రైస్తవులం కాదని మనం చెప్పుకుంటాం. అవసరత లేనప్పుడు మాత్రం మేము క్రైస్తవులం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా ఒక వర్గంలో ఉండాలి. క్రైస్తవులుగా ఉంటే కొంత బాధ కలుగుతుంది, కొంత ఇబ్బందులు కలుగుతాయి. అయినా పర్వాలేదు, దేవుడు మనకి గొప్పగా సహాయం చేసే తండ్రి అయి ఉన్నాడని బైబిల్ గ్రంథం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ఈరోజు నేను దేవుని వాక్యములో నుండి 4 ప్రాముఖ్యమైన రోడ్ల గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు దేవుని వాక్యములో నుండి 4 రోడ్ల గురించి మనం చూద్దాం. ఎన్ని రోడ్లు అండి? 4 రోడ్లు. మళ్ళీ చెప్దామా? ఎన్ని రోడ్లు? 4 రోడ్ల గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో నుండి చూద్దాం. చూడండి, పూర్వకాలం నందు మన గ్రామాలకి సరైనటువంటి రోడ్లు లేవు. కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మన గ్రామాలకి రోడ్లు వేయబడ్డాయి. నేను విదేశాల్లో కొంతకాలం ఉన్నాను, మీ అందరూ తెలుసు. పలుమార్లు ఆ మాట చెప్తున్నందుకు కూడా నాకు ఇష్టమేమి ఉండదు. కానీ ఆ విదేశాలలో డ్రైవర్లు బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్లు కాఫీ తాగుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోడ్లు చాలా సున్నితంగా ఉన్నాయి, చాలా నేరుగా ఉన్నాయని నేను గమనించాను. మరి దేవుని మహాకృపను బట్టి మన భారతదేశంలో కూడా మంచి రోడ్లను ప్రభుత్వం వాళ్ళు వేస్తూ ఉన్నారు. దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి మంచి రోడ్లు, ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే నేషనల్ హైవేస్ అని మనందరికీ కూడా తెలుసు. ప్రేమైన బిడ్డలారా, ఫ్లైఓవర్స్ వేస్తూ ఉన్నారు. దాని ద్వారా కొంచెం రద్దీ తగ్గుతుంది. మరి వంకర టింకర రోడ్లు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా తిన్నని రోడ్లుగా తయారు చేస్తూ ఉన్నారు. సరే, అశోకుడు అనేవాడు రోడ్లు వేశాడని, ఆయన చెట్లు నాటించాడని చిన్నప్పుడు మనం చదువుతూ వచ్చాం. కానీ బైబిల్లో కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల గురించి నేను మీకు చెప్పాలని ఆశతో ఉన్నాను. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో ఒక రోడ్డు గురించి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోడ్డుకి ఒక పేరు పెట్టుకున్నాం. ఏంటి ఆ పేరు అంటే దమస్కు మార్గము అని పేరు పెట్టుకున్నాం. ఏ మార్గం అండి? దమస్కు మార్గం. మళ్ళీ చెప్దామా? ఏ మార్గము? దమస్కు మార్గం అని పేరు పెట్టుకున్నాం. ద రోడ్ ఆఫ్ డమస్కస్
డమస్కస్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఆ దమస్కు మార్గాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. ఎందుకు నేను ఈ దమస్కు మార్గం గురించి చెప్తున్నాను అని అంటే బైబిల్లోనే చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథము 9:3 మీరు గమనించండి. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు సౌల నీవేళ నన్ను హింసించుచున్నావు అని ప్రభు స్వరం సౌలుకు వినపడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ మాటలు నాతో చెప్పండి దయచేసి. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు సౌల నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము సౌలుకు వినపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దమస్కు రోడ్లో ఏం జరిగిందో బైబిల్లో నుండి మనం చూద్దాం. ఈ రోడ్డుకు నేను ఇంకొక పేరు కూడా పెట్టుకున్నాను. ఏంటంటే రక్షణ రోడ్డు అని పేరు పెట్టుకున్నాను. రక్షణ మార్గం అని పేరు పెట్టుకున్నాను. ఎందుకు రక్షణ మార్గం అని పేరు పెట్టుకున్నానంటే ఆ రోడ్డులోనే సౌలు మారు మనసు పొందాడు. ఆయన గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. సౌలు దగ్గర ఒక బలమైన ఖడ్గం ఉంది. ఆయన క్రైస్తవులు, యూదుల్లో నుండి క్రైస్తవులైనటువంటి వాళ్ళ చర్చిలోనికి వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళని నరికి అలాగనే వారిని నేరస్తులుగా చేసి గవర్నమెంట్ ఎదురుగా నిలబెట్టాలనే ఉద్దేశము కలిగి ఆయన ప్రయాణమై తన అనుచరులతో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటే, ప్రభువా నీవెవడివి నన్ను హింసిస్తున్నావని నీవు చెప్తున్నావని అంటే, నేను నజరేయుడైన యేసును అని ఆయన పరిచయం చేసుకున్నారు. అవును, యేసుని ఎప్పుడు హింసించాడు అపొస్తలుడైన పౌలు? ఎప్పుడైనా జరిగిందా? లేదే. మరి ఎందుకు యేసు ప్రభు ఆ మాట అన్నాడు అని అంటే, క్రైస్తవులను హింసిస్తే ఎవరిని హింసించినట్లండి? యేసును హింసించినట్లే. నన్ను హింసిస్తే, నన్ను కొట్టినా, నన్ను తిట్టినా ఎవరిని తిట్టినట్టు? యేసు ప్రభుల వారిని తిట్టినట్టు. మరి క్రైస్తవులను నీవు హింసిస్తున్నావు గనక, నా పిల్లల్ని నువ్వు హింసిస్తున్నావు గనక, బాధ పెడుతున్నావు గనక నీవు నన్ను హింసించుచున్నావని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, మీ జీవితంలో ఈ దమస్కు మార్గం అనేది ఉన్నదా? అనగా దీని అర్థం ఏంటంటే, నా సొంత అనుభవాన్ని నేను చెప్తాను. 1975 జూలైలో ఒక దేవుని మందిరంలో నేను రక్షణ పొందాను. ఒక దేవుని మందిరంలో నేను మారు మనసు పొందాను. యేసు ప్రభుల వారిని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. అదే నాకు దమస్కు మార్గమై ఉన్నది. నేనేం చెప్తున్నానంటే, మీ జీవితంలో కూడా దమస్కు మార్గము ఉన్నదా? ఎక్కడ నీవు రక్షించబడ్డావు? ఏ స్థలంలో నీవు మారు మనసు పొందావు? ఏ దైవజనుడు నీతో మాట్లాడాడు? యేసు ప్రభుల వారు సౌలుతో మాట్లాడాడు. కానీ నీతో ఏ దైవ సేవకుడు మాట్లాడాడు? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ నీ జీవితంలో నాకున్నట్టుగానే దమస్కు మార్గము ఉంటే అది నీ జీవితంలో గొప్ప విషయంగా ఉంది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడాడు? నీ జీవితంలో దమస్కు మార్గము ఉన్నదా? ద రోడ్ ఆఫ్ డమస్కస్ ఉన్నదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మొదటి మార్గము. రెండవ మార్గం గురించి ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th చాప్టర్లో మీరు చూడండి, వర్స్ 26లో మీరు చూడండి, వచనము 26లో మీరు చూడండి. ఇక్కడ ఇంకొక మార్గము మనకు కనపడుతుంది. ఆ మార్గం పేరు ఏంటంటే గాజా మార్గము. చెప్దామా? ఏ మార్గం అండి? గాజా మార్గం. మొదటి మార్గం ఏంటి? దమస్కు మార్గము. మొదటి మార్గము దమస్కు మార్గము. రెండవ మార్గం ఏంటంటే గాజా మార్గము. అక్కడ రక్షణ గురించి మనం నేర్చుకున్నాం. మారు మనసు గురించి మనం నేర్చుకున్నాం. సౌలుతో దేవుడు మాట్లాడాడు. కళ్ళు పోయాయి. ఆయన ఆ గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. మరి ఒక దైవజనుడు వచ్చి ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు తిరిగి కళ్ళు వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. సరే, రెండవ మార్గము గాజా మార్గము. బైబిల్లో చూడండి 8:26లో నేను చెప్పాక మీరు చెప్పండి. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి
వెళ్ళెను. ఏ మార్గం ఉందండి ఇక్కడ? ద రోడ్ ఆఫ్ గాజా అని అంటాం. గాజా అంటే మనకు తెలుసు, వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎవరు వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసి ఒక ఫైనాన్స్ ఆఫీసర్ ఒక ఆయన, కోశాధికారి ఒక ఆయన, ఆయన ప్రయాణమై ఆయన గాజా మార్గంలో వెళుతున్నాడు. ఎవరికి దేవుడు చెప్పాడు వెళ్ళి కలుసుకోమని? పిలుపుకు చెప్పాడు. చెప్దామా? ఎవరికి చెప్పారండి? పిలుపుకు చెప్పాడు. ఎందుకు పిలుపు? ఎవరి పిలుపు? అది ఒకసారి చూద్దాం. 2-3 పిలుపులు ఉన్నారు. యేసుస్వామి శిష్య బృందంలో ఒక పిలుపు ఉన్నాడు. ఈ పిలుపు ఆ పిలుపు ఒకటి కాదు. ఇంకొక పిలుపు ఉన్నాడు. ఆ పిలుపు ఎవరు అని అంటే 7 మంది పరిచారకులు ఉన్నారు కదా, 7 మంది బల్లపంచే పరిచారకులు ఉన్నారు కదా. ఆ 7 మంది పరిచారకుల్లో ఒక పరిచారకుడు పిలుపు. నాకు ఒక చిన్న డౌట్ ఒకటి కలిగింది. 7 మంది పరిచారకుల్లో ఉన్నప్పుడు కేవలము ఒక్క పిలుపును దేవుడు ఎందుకు పంపించాడు అని ఒక విషయం కలిగింది. మీకు సెల్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడైతే మీరు ఆఫ్ చేసి పెట్టారు. ఆ సెల్ ఫోన్లో మీ నంబర్ దగ్గర టైప్ చేస్తున్నానని ఒక విషయం పెడతారు. లేకపోతే పడుకొని ఉన్నానను, లేకపోతే స్కూల్లో ఉన్నానను, లేకపోతే బిజీగా ఉన్నానను, లేకపోతే ఇంకా ఏదేదో పని చేస్తున్నాను, రైటింగ్ అనేనను, ఏదో ఒకటి పెడతానే ఉంటాం మనం. సింగింగ్ అని పెడతారు కొంతమంది ఇలాగ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ ఈ పిలుపుకి కానీ సెల్ ఫోన్ ఉన్నట్లయితే అందుబాటులో ఉన్నాను అనే మాట ఆయన పెట్టుకున్నారు. దేవుడు ఎక్కడైనా వెళ్ళమంటే పిలుపు వెంటనే వెళ్ళేవాడు. మన దగ్గర చాలామంది ఉన్నారండి, ఎంతమంది గుంపులుగా ఉన్నారు. కానీ అందుబాటులో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. పని చేయడానికి రమ్మంటే పని కోసం వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనబడతా ఉంటారు. అందుబాటులో లేరు, అవైలబుల్గా లేరు అని చెప్పుకోవచ్చు మనం. ఊరికే మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారం వస్తారు. కానీ ఏదైనా ఒక పని నేను చేయాలని ఉండదు. పిలుపు అన్ని వేళలా దేవుడు ఎక్కడికైనా వెళ్ళమంటే అందుబాటులో ఉండే పరిచారకుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ నపుంసకునితోటి మాట్లాడాడు, ఆ ఫైనాన్స్ ఆఫీసర్ తోటి మాట్లాడాడు. ఆయన గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? ఈ యెషయా గ్రంథాన్ని చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఎవరైనా చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎలా అర్థమవుతుంది? వెంటనే పిలుపు ఆ విషయాలన్నీ కూడా ఆ నపుంసకునితోటి మాట్లాడాడు. నపుంసకునికి చెప్పాడు. నపుంసకుడు గమనించగలిగి వెంటనే ఏమన్నాడు? అయ్యా, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇవ్వమంటే బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, దేవుని వాక్యములో రాయబడి ఉంది. 39వ వచనంలో ఉంది ఆ మాట. 8వ అధ్యాయము 39వ వచనంలో ఉంది. అతడు నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళెను. చెప్దాం అందరం. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళెను. మళ్ళీ చెప్దామా? నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళెను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. చాలామందికి ఇలాంటి సంతోషము లేదు, ఇలాంటి ఆనందము లేదు. ఎప్పుడు దిగులు, ఎప్పుడు చింత. నా భర్త మారు మనసు పొందలేదంటారు, నా భార్య మారు మనసు పొందలేదంటారు, నా పిల్లలు రక్షణ లేదని అంటారు, నా పిల్లలు దారి తప్పిపోయారు. ఎప్పుడు చింత. కానీ నపుంసకుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక ఆమె నా దగ్గర వచ్చి ఈ మాట అడిగింది. అయ్యగారు, బాప్తిసం తీసుకోవాలంటే 40 రోజులు ఉపవాసం ఉండాలంటే కదా అని అడిగింది. ఏం లేదు, అలాంటిది ఏదైనా బైబిల్లో ఉందండి? మీరు నాకు చూపెట్టండి, పర్లేదు, నేను చూసి సంతోషిస్తాను. అలాంటిది ఏదీ లేదు. 20 రోజులు ఉపవాసం ఉండాలా? నో, అలాంటిది ఏదీ లేదు. 30 రోజులు ఉపవాసం ఉండాలా? అలాంటిది ఏదీ లేదు. చూడండి, కొన్ని గంటల్లోనే ఈ నపుంసకునితోటి పిలుపు మాట్లాడాడు. అయ్యా, ఇగో నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వమంటే వెంటనే బాప్తిసం ఇచ్చారు. అప్పుడు ఆయనకు సంతోషం కలిగింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యా, నపుంసకులకు పరలోకం లేదు కదా, ఈయన బాప్తిసం పొందితే ఏం లాభము అని అడిగాడు. నిజమే, ఆ వాక్యం బైబిల్లో ఉంది. ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే, రక్షింపబడిన నపుంసకునికి
పరలోకం ఉందని మనం నేర్చుకోవాలి. మారు మనసు పొందినటువంటి నపుంసకులకు దేవుడు స్వర్గం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. ఈ నపుంసకుడు ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు, ఇథియోపియాకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి ఆయన సువార్త చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, అతడు ఆ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఆయన సంతోషానికి 4 కారణాలు ఉన్నాయండి. అవి చెప్పి నేను ఇంకొక విషయంలోనికి వెళ్తాను. ఎన్ని కారణాలండి? 4. చెప్దాం ఎన్ని కారణాలు. ఒకవేళ నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే ఈ 4 విషయాలు మీరు చేయండి, మీ జీవితంలో మీకు సంతోషం కలుగుతుంది. 27వ వచనంలో ఆయన ఎక్కడికి వెళ్ళాడని బైబిల్లో చూస్తున్నామండి. ఆరాధించడానికి వెళ్ళాడు. చెప్దాము ఎక్కడికి వెళ్ళాడండి? ఏ ఊరు వెళ్ళాడు? యెరూషలేము వెళ్ళాడు. చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేములో సొలొమోను దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఆరాధన చేయడానికని ఆయన వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నీవు సంతోషంగా ఉండాలి అని అంటే మొదట ఏం చేయాలండి? ఆరాధన చేయాలి. చెప్దాం ఏం చేయాలి? ఆరాధన. ఇదే ఆరాధన. ఇది బాప్టిస్టు ఆరాధన, ఇది ప్రభు యొక్క ఆరాధన, ఇది బేతని యొక్క ఆరాధన. చాలామంది ఎక్కడ మీరు ఆరాధిస్తున్నారు అని అడుగుతారు. ఏ చర్చికి అని అనరు. ఎక్కడ మీరు ప్రభువుని ఆరాధిస్తున్నారు? బేతనియలో మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సైతాన్ ఏం చేశాడంటే ఈ దినమే మన పిల్లలకి పరీక్షలు పెడతా ఉన్నాడు. ఈ దినమే ఎక్కడెక్కడికో పంపిస్తా ఉన్నాడు. కొంతమంది ఈ రోజున క్లాసెస్కి వెళ్ళిన యవ్వన బిడ్డలు ఉన్నారు, కానీ మనం వెళ్ళకూడదు, కానీ వెళుతూ ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ దేవుని భయము ఉంటే మనము వెళ్ళలేము. ఈ విమానాన్ని కనుగొన్న వాళ్ళిద్దరు అన్నదమ్ములు ప్రెసిడెంట్ వాళ్ళని పిలిచాడు. మీరు విమానాన్ని కనుగొన్నారు, రండి, వైట్ హౌస్కి రండి, నేను మీకు సన్మానం చేస్తానంటే ఆ ఇద్దరు బ్రదర్స్ వారు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే అది ప్రభు దినం గనక, అది ఆరాధన దినం గనక వెళ్ళలేదు. అలాంటి మంచి మనసు మనలో ఉంటే మనము సంతోషంగా ఉండగలుగుతామని మనం చేస్తున్నాను. క్లాసులు ఉండొచ్చు, హెడ్ మాస్టర్ గారు రమ్మని అడగొచ్చు, ప్రిన్సిపల్ గారు కమాండ్ చేయొచ్చు, కానీ అయ్యా ఈ దినం ఆదివారం నేను రాలేనని చెప్పే అలాంటి పౌరుషం క్రైస్తవుల్లో లేదు అని చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ దినం ఎక్కువ జీతము ఇస్తాం రమ్మంటే కూడా మనం వెళ్ళడానికి వీలు లేదు. ఎవరి దినం అండి ఇది? ప్రభు దినము. ఇది ఆదివారం అని పిలుస్తాం, కానీ ఇది మన దేవుడు మనకు కేటాయించినటువంటి దినం. ఆయన సంతోషానికి మొదటి కారణం ఏంటంటే ఆరాధన. చెప్దామండి ఆరాధన. మళ్ళీ చెప్దామా? ఆరాధన, వర్షిప్. రెండవది 28వ వచనంలో ఆయన ఏం చదువుతున్నాడని బైబిల్లో ఉందండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచూ ఉండెను. మొదట ఆరాధన, రెండవది ఆయన సంతోషానికి మూల కారణము ఆ దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. మీ అందరి దగ్గర బైబిల్ గ్రంథాన్ని మీరు చూపెట్టారు కదా, ఆ గ్రంథాన్ని ఆయన చదువుతున్నారు. నువ్వు సంతోషంగా ఉండాలంటే అనుదినము ప్రియమైన బిడ్డలారా ఏం చదవాలండి? మనము బైబిల్ చదవాలి. చిన్న వచనాలు చదువుకొని బయటపడతా ఉంటాం. అలా కాదండి, రోజు ఒక పేజీ చదవండి, రోజు ఒక అధ్యాయం చదవండి. కొంతమంది డోర్లకు నేను చూశాను, ఈ దినం మీరు బైబిల్ చదివారా, ఈ దినం మీరు బైబిల్ చదివారా బోర్డు నేను చూశాను. అవును, మీ ఇంటి దగ్గర కూడా, మీ డోర్స్ మీద కూడా, మీ టేబుల్ మీద కూడా ఈ దినం మీరు బైబిల్ చదివారా? ఆ చిన్న బోర్డు మీరు పెట్టుకోండి. దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మీకు జ్ఞాపకం చేసినప్పుడు మీరు సంతోషంగా బైబిల్ చదివి సంతోషంగా ఉండగలుగుతారు. ఆ నపుంసుకుని సంతోషానికి 2 కారణాలు చూశాం. మొదటి కారణము ఆరాధన, రెండవ కారణము ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడు. మూడవది చూడండి 35వ వచనంలో యేసును గూర్చిన సువార్త వినును అని బైబిల్లో మనం గమనిస్తున్నాం. అంటే యేసును గురించి నువ్వు వింటే నీకు సంతోషం కలుగుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 35వ వచనంలో ఉంది, యేసును గురించి ఆయన విన్నాడు, ఆయన రక్షకుడని, ఆయన
మానవుల కొరకు చనిపోయాడని, ఆయన శిలువలో రక్తము కార్చాడని ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే 38వ వచనంలో ఆయన ఏం పొందాడండి? చెప్దామా? ఏం పొందాడు? బాప్సం. చెప్పండి, ఏం పొందాడండి? బాప్సం పొందాడు. అందుకే సంతోషంగా ఉన్నారు. చాలామందికి బాప్సం అంటే ఏంటో తెలియదు. అన్నీ బాగా ఉన్నప్పుడు మనం బాప్సం పొందాలి. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. వేరే వేరే రాష్ట్రాలలో క్రైస్తవ బిడ్డలు బాప్సం పొందడానికి వీలు లేకుండా ఒక రూల్ తెచ్చిపెట్టారండి. బాప్సం పొందాలి అనుకుంటే ఏం చేయాలి? కలెక్టర్ తోటి మాట్లాడాలి, ఆర్ఐ తోటి రెవెన్యూ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలి. వాళ్ళ అనుమతులన్నీ పొంది, అమ్మ నాన్న అనుమతులు ఈ అంతవరకు రాక పూర్వము మనం ఏం పొందాలండి? బాప్సం చెప్పండి, ఏం పొందాలి? ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. మనం ఎవరిని అడగనక్కర్లేదు. మనము కలెక్టర్ దగ్గరికి అక్కర్లేదు, తహసీల్దార్ దగ్గరికి మనం వెళ్ళనక్కర్లేదు, ప్రభుత్వానికి మనం చెప్పనక్కర్లేదు. 4-5 రాష్ట్రాలలో ఈ రూల్ వచ్చింది. కానీ హైదరాబాదులో అయితే ఇప్పుడు మనకి స్వేచ్ఛ ఉంది, ద్వారము తెరవబడి ఉంది. ఈ నపుంసకుడు బాప్సం పొందాడు. కాబట్టి గాజా మార్గానికి నేనేం పేరు పెట్టుకున్నానండి? బాప్తిస్మా మార్గము. మొదట దమస్కు మార్గానికి ఏం పేరు పెట్టుకున్నాము? రక్షణ మార్గం మొదటిది. రెండవది బాప్తిస్మ మార్గం. నీ జీవితంలో బాప్తిస్మం అనే మార్గము ఉందా? ఆ దారిలో మీరు ప్రయాణం చేస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇదిగో ఈ గాజా మార్గంలో ఇంకా మీరు వెళ్లకుండా ఉంటే నేడే తీర్మానం చేసుకోవాలని ప్రభు నామంపేట నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒక తల్లి బాప్సం పొందాలని మందిరానికి వచ్చి మాట్లాడింది. సరే అమ్మా పొందండి అని అన్నాను. 2-3 వారాలు దిగులుతో వచ్చి కూర్చుంది. ఒక దినం ఆ తల్లిని నేను అడిగాను, అమ్మ ఎందుకు దిగులుగా ఉన్నారు? బాప్సం పొందుతాను అన్నారు కదా, ఎందుకు పొందలేదంటే మా ఆయన వద్దంటున్నాడండి. మనం అబద్ధాలు చెప్పకుండా ఉండలేము, మనం మోసాలు చేయకుండా ఉండలేము, వద్దంటున్నాడు. వాటన్నిటితో నాకేం పని లేదండి, నేను బాప్సం పొందాలి అని అంటే ఆయనేమో వద్దన్నాడట భర్త గారు. ఆమె చాలా దిగులు పడింది. 2-3 దినాలు అన్నం తినకుండా మానేసింది. ఒక దినం ఇక్కడే కూర్చుంది. అక్కడ ఏదో సొమ్మసిల్లి పడిపోయింది. ఎవరో 2-3 వచ్చి ఆమెను తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఏం జరిగిందో తెలియదు. మళ్ళా 2-3 వారాలు ఆ తల్లి నాకు కనపడలేదు. ఇక్కడ చిన్న చిన్న గుడిసెల్లో ఆమె ఉంటుండేది. నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ నుంచి ఒక తల్లి మందిరానికి వస్తూ ఉండేది. ఇప్పుడు రావడం లేదండి అని అంటే, అయ్యా చర్చిలో ఆమె కింద పడిపోయింది, అన్నం తినలేదు, ఫాస్టింగ్ ఉండింది, భర్త బాప్సం వద్దన్నాడని ఆమె సమస్యలు పడిపోయింది. ఇక్కడే ఒక హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ ఆమె ప్రాణం పోయింది. ఒంగోలు తీసుకెళ్ళిపోయారని అంటే ఎంత విచారం అనిపించిందో గమనించారా? అలాంటి దినము రాకముందు ఈ గాజా మార్గంలో ప్రయాణం చేద్దాం. ఏ మార్గంలో ప్రయాణం చేద్దామండి? గాజా మార్గంలో ప్రయాణం చేద్దాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక మంది ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాక నేను తీసుకుంటాను అన్నది. ఎప్పుడు పోతావమ్మా అంటే ఏమో నాకు తెలియదు అంటుంది. ఈలోగా చచ్చిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. అక్కడే వెళ్ళాలని ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే తీసుకోవాలని ఏమీ లేదు. ఇక్కడ అందుబాటులో ఇంతకుముందు మనకి బాప్సం తొట్టి లేదు, ఇప్పుడైతే బాప్సం తొట్టి ఆ మూల ఉంది. ఆ చిన్న నీళ్లు నింపుతాము, బాప్సం పొందడానికి ఆస్కారం ఉంటుంది. పోయిన ఈ నెలలోనే సుమా వాళ్ళ కుమార్తె ఆ పాప బాప్సం తీసుకుంది, మేరీ వాళ్ళ బాబు బాప్సం తీసుకున్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్ని మార్గాలు చూసామండి? ఒకటి దమస్కు మార్గము, రక్షణ మార్గం. రెండవది గాజా మార్గము. ఏ మార్గం అండి ఇది? బాప్తిస్మము అనే మార్గం. మూడవ మార్గాన్ని చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనాల్లో చూడండి. 30వ వచనంలో చూడండి. నేను చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి.
ఇది ఒక మార్గం. తెలుగులో చెప్పాలంటే ఎమ్మాయి మార్గం చెప్దామండి. ఏ మార్గం అండి? ఎమ్మాయి మార్గం. ఒకసారి ఎమ్మాయి మార్గం గురించి ఒక చిన్న సందేశం రాసి నేను ప్రెస్లో ఒక ఆర్టికల్ ఇచ్చాను, ప్రింట్ చేయమని. ఎమ్మాయి మార్గము అని ప్రింట్ చేయమన్నాను. వాడేం ప్రింట్ చేశాడంటే అమ్మాయి మార్గం అని ప్రింట్ చేశాడు. ఏ మార్గం అండి? అమ్మాయి మార్గం. అరే బాబా, అమ్మాయి మార్గం కాదు. ఈ దినాల్లో చాలామంది అమ్మాయి మార్గంలో పోమంటే ఏ మార్గంలో పోతున్నారు? అమ్మాయి మార్గంలో. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మా నీ హృదయం ప్రభుకి ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. యేసయ్యకు ఏమేమంటున్నాను హృదయం, అది పోయిన నెలలో ఒక అబ్బాయికి ఇచ్చానని చెప్తుందామా. మా తల్లి అనుకున్నా కదండి. ఇంకా అబ్బాయి యేసుప్రభుకి ఎక్కడ స్థానం ఉంటుంది? నేను అన్నాను, అది వేరు ఇది వేరమ్మా. ఇది మన రక్షకుడు ఏర్పాటు చేసినటువంటి దినమై ఉన్నది, ఇది ఆచారమై ఉన్నది అని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, గమనించారా? ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుతో ఆయన పునరుద్ధానుడై లేచాడు, ఆయన వారితో భోజనానికి కూర్చున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనతో ప్రయాణం చేస్తున్నారు, ఆయనతో నడిచారు, ఆయనతో మాట్లాడుతున్నారు, వాక్యాన్ని గురించి ఉన్నారు, మరి ఆయనను చూస్తూ ఉన్నారు. కానీ అయ్యా పొద్దుపోయింది, మాతో ఉండండి అని అంటే ఆయన ఒక చిన్న కుటీరంలోనికి వెళ్ళాడు. వాళ్ళందరితో కలిసి ఆయన చేతిలో ఏం పట్టుకున్నాడండి? రొట్టె పట్టుకున్నాడు. ఆ రొట్టె విరిచినప్పుడు ఆ బైబిల్లో రాయబడి ఉంది, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడిందని బైబిల్లో చూస్తున్నాం. వారి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే ఆ బల్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళారో, ఎప్పుడైతే ఆ రొట్టె విరవబడిందో వారి నేత్రములు తెరవబడ్డాయని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఇది ఏ మార్గము అని అంటే ఎమ్మాయి మార్గము అని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎమ్మాయి మార్గంలో వారి కన్నులు తెరవబడ్డాయి. రక్షణ పొందుతాం, నంబర్ 1. రెండవది, రక్షణ పొందిన తర్వాత గాజా మార్గంలో బాప్తిసం తీసుకుంటాం. గాజా మార్గంలో బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే బాప్తిసం తీసుకున్న నెక్స్ట్ డే సండే ఎక్కడికి వస్తామండి? మనం బల్ల దగ్గరికి వస్తాం. కనుక ఇది దేవుని బల్ల రోడ్డు అని నేను పేరు పెట్టుకున్నాను. లాస్ట్ టేబుల్ వే అని పేరు పెట్టుకున్నాను. దేవుని మార్గము, దేవుని యొక్క బల్ల దగ్గరికి వారు వచ్చినప్పుడు వారి నేత్రములు తెరవబడ్డాయని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో చాలామంది ఆరాధన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తారు. దాని అర్థం ఏంటంటే బల్ల మాకు అవసరము లేదు, ఎమ్మాయి మార్గం మాకేమీ అవసరం లేదు. ఇక్కడ ఎంతమంది ఈ ఉదయకాలమందు ప్రభు బల్ల దగ్గరికి వచ్చారు అని అంటే చాలామంది మేము రాలేదు అని చెప్తాం. ఒక డినామినేషన్ ఉంది, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఆ డినామినేషన్లో బాప్తిస్మము లేదు, రెండవది ప్రభు బల్ల కూడా లేదు. ఒక డినామినేషన్, ఆ డినామినేషన్ పేరు మీరు వినే ఉండొచ్చు, సాల్వేషన్ ఆర్మీ అనే డినామినేషన్. అందులో బాప్తిస్మము లేదు. విలియం బూత్ గారు బాప్తిస్మం లేకుండా చేశాడు. అలాగనే లాస్ట్ టేబుల్ కూడా వారికి లేదు. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు, కానీ ఆ డినామినేషన్లో 2 మార్గాలు లేవు. ఆ మొదటి మార్గం ఉంది, కానీ రెండవ మార్గం లేదు, ఈ 3వ మార్గం లేదు. కానీ ఇక్కడ బేతనీలో ప్రతి ఆదివారము మనము బల్ల సమీపిస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం, ప్రభుకి స్తోత్రాలు. ఇంకొక మార్గము గురించి చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము బైబిల్లో రాయబడి ఉంది. 4వ వచనాన్ని చూడండి, 4:4 చూడండి. ఆ మాట నేను చెప్పినప్పుడు నాతో మీరు కూడా వల్లించండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చూసారా? ఎవరైనా యేసు ప్రభుల వారు. చెప్దాం, ఎవరైనా యేసు ప్రభుల వారు. ఏ మార్గాన వెళ్ళవలసి వచ్చిందండి? సమరయ మార్గాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మ్యాప్ చూడండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఖరి పేజీలో ఒక మ్యాప్ ఉంది. ఆ పైన గలిలయ సమరయ మధ్యలో ఉంటుంది, క్రింద యూదయ ఉంటుంది. యూదయ తర్వాత గలిలయ మధ్యలో సమరయ ఉంటుంది. సమరయులు అంటే అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు సమరయులు. వాళ్ళతో ఎవరు యూదులు మాట్లాడరు.
యూదులు వాళ్ళతో కలిసి భోజనము చేయరు, యూదులతో వారు మాట్లాడరు, వాళ్ళ దగ్గర నీళ్లు పుచ్చుకోరు. సమరయులు అంటే అంటారా అనేటువంటి వాళ్ళు పాప జీవితంలో జీవించేటటువంటి వారు. కానీ యేసు ప్రభు విషయంలో ఏమి రాయబడి ఉంది? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఎందుకంటే ఒక సమరయ స్త్రీతోటి ఆయన మాట్లాడాలి. ఆయన ఆత్మల సంపాదకుడు. ఒక్కరి గురించి ఆయన వెళ్ళినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఒక్క జక్కయ్య గారి గురించి ఆయన ఎరుకోకు వెళ్ళాడు. ఒక్క గరాసేనుల ప్రాంతంలో ఉన్న ఆ పిచ్చి బట్టి మెంటల్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి సమాధి దగ్గరికి ఆ ఒక్కని గురించే ఆయన వెళ్ళాడు. అలాగనే సమరయ స్త్రీతోటి ఆయన మాట్లాడడానికి ఒంటరిగా ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ప్రభు తన వాక్యాన్ని చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆమె కూడా అంది, అయ్యా మీరు నన్ను నీళ్ళు అడుగుతున్నారు, యూదులు సమరయుల దగ్గర నీళ్లు తాగరు కదా, సమరయులతో సాంగత్యము చేయరు కదా, నీ దగ్గర ఏమి బకెట్ లేదు, నీ దగ్గర ఏమి తాడు లేదు, నీళ్లు చేదుకోవడానికి ఎలా 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 అని అడిగితే ప్రభు అన్నాడు, వాటన్నిటి కోసమని నేను రాలేదు, నీకు ఒక రక్షణ మార్గం చూపించాలని నేను వచ్చాను అని అన్నారు. ఈ సమరయ మార్గంలో ఒక మహిళ మారు మనసు పొందింది. ఆమె పేరేం పేరండి? సమరయ స్త్రీ. చెప్దాం ఎవరండి? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ మారు మనసు పొంది ఊరిలోకి వెళ్ళిపోయింది, గ్రామంలోనికి వెళ్ళిపోయింది. గ్రామంలోనికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ ప్రభు దగ్గర తీసుకొని వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభుల వారికి ఎంత భారం ఉందో మీరు చూడండి. ఒక్కరు మారు మనసు పొందాలన్న భారము ఉంది. ఈ వారంలో నీవెవరితోనైనా యేసుని గురించి మాట్లాడావా? ఎవరినన్నా దేవుని మందిరానికి రమ్మని అడిగావా? గమనించండి, మనం చిన్నపిల్లలు ఉన్నారు మన ఇళ్ళల్లో. ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న బిస్కెట్ తీసుకెళ్తాం, లేదా ఏదైనా ఒక చిన్న చాక్లెట్ తీసుకెళ్తాం కదా. మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు బిస్కెట్లు ఏం అవసరం లేదు, ఆయనకు చాక్లెట్లు ఏం అవసరం లేదు. ఆయనకు అవసరం ఏంటంటే ఎవరినైనా నీవు ప్రభు దగ్గరకు నడిపించావా, ఎవరినైనా నీవు బాప్తిసం దగ్గరికి తీసుకొని వచ్చావా, ఎవరినైనా రక్షణలోనికి నీవు నడిపించావా? ప్రభువా నడిపించలేదంటే వట్టి చేతులతో ఆయన దగ్గరికి మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం. బిల్లీ గ్రహాం గారు లక్షల మందిని ప్రభు దగ్గర నడిపించాడు. బిల్లీ గ్రహాం గారికి ఎంత గొప్ప ఘనత ఉంటుందో యేసు ప్రభుల వారి దగ్గర. మరి నీవు ఒక్కరినన్నా నీ జీవిత కాలంలో నడిపించకపోతే ఎలా ఎలా? ఒక మాట చెప్తాను నేను. డిఎల్ మూడీ గారు పగలంతా సువార్త చేసి షికాగో నగరంలో ఆయన ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు ఆయన లేపుతా ఉన్నాడు. మూడీ లేచి నువ్వు వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఎక్కడెక్కడో నేను తిరిగి వచ్చాను, కాళ్ళన్నీ నొప్పి పుడుతూ ఉన్నాయి, నేను బాగా అలసిపోయి ఉన్నాను, బాగా నిద్ర వస్తుంది ప్రభువా, నేను వంటగదిలోకి పోయి ఏం చేయాలంటే ప్రభు ఎన్నిసార్లు డిఎల్ మూడీ గారికి చెప్పినా డిఎల్ మూడీ గారు ఏమాత్రం కూడా వినలేదు. ఉదయం 4 గంటలకు కాఫీ తీసుకొని వంటవాడు డిఎల్ మూడీ గారి గదిలో తలుపు తడతాడు. 4 అయింది, కాఫీ రాలేదు. 4:30 అయింది, మూడీ గారు కాఫీ కోసమని ఎదురు చూస్తున్నాడు. 5 అయింది, కుక్ రాలేదు, వంటవాడు రాలేదు. 5:30 అయింది. ఎందుకో అనుమానం వచ్చి వంటగదిలోకి వెళ్ళాడు డిఎల్ మూడీ గారు. అక్కడ ఒక ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్కు వంటవాడు ఉరి పెట్టుకొని ఉన్నాడు. ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఉరి పెట్టుకున్న వంటవాని కాళ్ళు పట్టుకోద్దని డిఎల్ మూడీ ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? ప్రభువా, నన్ను క్షమించు, నువ్వు లేచి వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళలేదు. ఈ మనిషి ఆత్మకు నేను కారకుణ్ణి, ఈ మనిషికి నేను ఉత్తరవాదని, నన్ను మన్నించు, నన్ను మన్నించు, నన్ను మన్నించు. ఎంతమంది అలాగున నిరుత్సాహపడి ఉంటారో, ఎంతమంది ఎక్కడైనా దూకి చచ్చిపోతే బాగుండనే అనుకుంటున్నారో, వాళ్ళు దిగులుతో ఉన్నప్పుడు, వేదంతో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడమని దేవుడు నీకు మూడికి చెప్పినట్టుగా చెప్తే మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గృహాలలో ఈ దినాలలో ఆత్మహత్యలు ఎక్కువ అయిపోయాయి. హైకోర్టు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడము తప్పేమి, నేరమేమి కాదని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ దేవుని వాక్య ప్రకారము అది నేరమే. ఆత్మహత్య అంటే 2 మాటలు అందులో ఉన్నాయి.
ఆత్మను హత్య చేయడం. ఆత్మ మనకు సంబంధించింది కాదు, అది దేవునికి సంబంధించింది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే దేవుని దగ్గర ఏమాత్రం కూడా నీవు వెళ్ళలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ మార్గములో ప్రభు ఎందుకు వెళ్ళాడంటే ఆ సమరయ స్త్రీని రక్షించాలని ఆయన వెళ్ళాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ వారంలో ఎవరితోనన్నా మీరు మాట్లాడండి, ఒక్కరితోన్నా. వాళ్ళు అంటారు ఇది మత ప్రచారము అని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఇంట్లో గిన్నెలు కడగడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె విధవరాలు. ఆమెకు చాలాసార్లు యేసుప్రభుల వారి గురించి మేము చెప్పాం. ఒక దినం ఆమె వచ్చి, ఒక సంవత్సరం తర్వాత వచ్చి, మా అమ్మాయి హాస్టల్లో చదువుకుంటా ఉంది. ఆ అమ్మాయి హాస్టల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు మేము అందరం పడుకున్న తర్వాత మా పెద్ద అమ్మాయి ఇలా ముసుకేసుకొని మరి ఏదో మాట్లాడుకుంటా ఉంది మనసులో. వాళ్ళ అమ్మ అడిగిందంట, ఏం చేస్తున్నావు బిడ్డ, ముసుకేసుకొని ఏమో మాట్లాడుకుంటున్నావు అంటే, అమ్మ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ అమ్మాయితో నాకు పరిచయం అయింది. ఏమైనా ఇబ్బందులు ఉంటే నీకు తండ్రి లేడు కదా, మీ తల్లి విధవరాలు కదా, ఆమె ఇళ్లలో పని చేసుకుంటుంది కదా, ఆమె దిగులుతో ఉందని చెప్తున్నావు, ప్రార్థన చేయమందమ్మా, అందుకని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను ఎవరు చూడకుండా అంటే మాకు ఎంత సంతోషం అనిపించిందో చెప్పడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళ సంగతి ఏంటి? మన ఎక్కడో గ్రామానికి వెళుతూ ల్యాండ్ గురించి వెళుతూ మా పాస్టమ్మ దగ్గరికి నా దగ్గర వచ్చి ఇలా ముసుగు వేసుకుందమ్మా, మీరు ఏదో మంత్రం చేస్తారు కదా, మంత్రం చేయండి, నేను మా ఊరు వెళ్తున్నాను, ల్యాండ్ విషయం వెళ్తున్నానంటే, మంత్రం కాదమ్మా అది ప్రార్థనని ప్రేయర్ చేసి వెళ్ళి పంపించాము. ఆమె వెంటనే 24 గంటలు ఆ పని చూసుకొని వచ్చేసింది. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఎంతమంది బంధువులు వస్తున్నారు, వాళ్ళందరూ ఒకవేళ చనిపోతే మనమే ఉత్తరవాదులమై ఉన్నాము. ఒకసారి మూర్తి గారు ఇలా రిక్షాలో ఇంటికి వెళ్తున్నాడట. ఆ ఇంటి ప్రక్కలో ఎవరో చచ్చిపోతే ఆ ఇంటి ముందు పొగ పెడతారు కదండి, కట్టెలు పెడతారు కదా హైందవులు, అలా పొగ పెట్టుంటే మూర్తి గారు ఆ పొగ చూసి, ఆ కట్టెలు చూసి ఎవరో చచ్చిపోయారని ఆయనకు అర్థమవుతుంటే ఈ రిక్షాలోనే కూర్చొని ఏడుస్తున్నాడట. ఆ రిక్షావాడు అన్నాడట, అయ్యా ఆ చచ్చిన వాళ్ళు మీ చుట్టాలా అని అడిగితే, చుట్టాలేం కాదురా అన్న, మరి ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే, వాడు మా ఇంటి పక్కోడే, వాడు చచ్చిపోయాడు, వాడితో నేను ఎప్పుడు మాట్లాడలేదు అని అన్నాడట. మన జీవితం కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. ఆ రెఫరెన్సు యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనంలో ద హోలీ హైవే అని పేరు పెట్టుకున్నాను. ద హోలీ హైవే అనగా పరిశుద్ధుల రాజమార్గం. చెప్దాం, ఏ మార్గం అండి? పరిశుద్ధుల రాజమార్గం. మళ్ళీ చెప్దామా, ఏ మార్గం? పరిశుద్ధుల రాజమార్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ బైబిల్లో నేను చెప్పిన మాటలు మీరు కూడా చెప్పండి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవన తప్పక యుందురు. చూడండి, ఇక్కడ ఒక హైవే కనపడతా ఉంది. ఇది పరిశుద్ధ రాజమార్గం. ఈ పరిశుద్ధ రాజమార్గానికి 5 పేర్లు పెట్టాడు. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒకటి దేవుని రాజమార్గము, నంబర్ 1 దేవుని రాజమార్గం. రెండవది అది పరిశుద్ధ రాజ మార్గం. మూడవది అది అపవిత్రులు పోకూడనటువంటి మార్గం. నాలుగవది ఏర్పరచబడిన వారికి మాత్రమే ఆ మార్గం ఉంది. ఐదవది మూఢులు నడిచినా కూడా వారు త్రోవ తప్పనటువంటి మార్గమై ఉన్నది. ఎంత మంచి మార్గాన్ని దేవుడు మన కోసమని ఏర్పాటు చేశాడో మీరు చూడండి. ఇది పరిశుద్ధ మార్గం. దేవుడు అంటున్నాడు, మనము మొదటిగా ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? దమస్కు మార్గంలో. రెండవది ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? గాజా మార్గంలో. ఆ తర్వాత ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? ఎమ్మాయి మార్గంలో. ఆ తర్వాత ఏ మార్గంలో ప్రయాణం చేయాలి? సమరయ మార్గం, అంటే ఆత్మల సంపాదన, సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదన అనే మార్గము. 5వ మార్గము
పరిశుద్ధ మార్గము. ఈ మార్గము తిన్నగా నిన్ను ప్రభు దగ్గరకు తీసుకొని వెళుతుంది. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అందమైన 4 రోడ్ల గురించి మేము ఆలోచన చేశాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ మార్గాలలో ఇంతకుముందు ప్రయాణం చేయలేదేమో, రక్షణ మార్గంలో ప్రయాణం చేయలేదేమో, బాప్తిసం మార్గంలో ప్రయాణం చేయలేదేమో, బల్ల అనే మార్గంలో ప్రయాణం చేయలేదేమో. మమ్మల్ని మన్నించండి ప్రభువా. ఇక మీదట మేము ఆ మార్గాల్లో వెళ్ళడానికి కృప దయచేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సమరయ మార్గము గుండా వెళ్ళని చాలామంది క్రైస్తవులు ఉన్నారు ప్రభువా. ఆత్మల సంపాదన విషయమై బాధ్యత లేని వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళని మేము గమనిస్తున్నాం. అలాంటి మంచి ఆశ మాకు కలిగించమని వేడుకుంటున్నాం. మహోన్నతుడా, మీకు వందనాలు. గొప్ప ప్రభువా, మీ స్తోత్రాల స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభువా. వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు. పరిశుద్ధ రాజమార్గాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాము తండ్రి.